రంగారెడ్డి జిల్లా దుండిగల్లో బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో భగీరథ్ పై ఐపీసీ 347, 341, 323, 504, 506, 34 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసుపై వివరణ కోరగా దుండిగల్ సీఐ నిరాకరిస్తున్నారు. దీంతో మీడియా సంస్థలు సీఐ తీరుపై మండిపడుతున్నాయి. కంప్లైంట్ ఎవరిచ్చారు, ఘటన ఎప్పుడు జరిగింది, చాలా రోజుల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడెందుకు కేసు నమోదు చేశారు అనేటువంటి అనేక ప్రశ్నలకు సీఐ సమాధానం చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. నా పేరు శ్రీరామ్. నేను భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెతోని రాత్రి 4కి ఫోన్ చేసి లవ్ చేయమని మిస్బిహేవ్ చేసిన, కాల్ చేసిన, టెక్స్ట్ చేసిన. సో ఈ విషయం భగీరథ్కి తెలవడం వల్ల భగీరథ్ వచ్చి నాతో మాట్లాడిండు. నేను కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడడం వల్ల భగీరథ్ నన్ను కొట్టిండు. భగీరథ్ కొట్టిన తర్వాత సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరిగిన దాని గురించి పట్టించుకుంటే మనకేం వస్తుందని అక్కడికి వెళ్ళి కలిసి ఉంటాను. మా మధ్యలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయిపోయింది ఏదో అయిపోయింది, వాళ్ళు కొట్టిర్రు, అదంతా అయిపోయింది. ఇప్పుడు కలిసి ఉంటున్నాం, మేము ఫ్రెండ్సే, మేము బ్యాచ్మేట్సే. సో ఈ ఇట్లా జరగడం వల్ల దీన్ని అంతా మేము మర్చిపోయాం. ఆ వీడియో దేనికి పనికిరాంది, అది జస్ట్ ఒక యూజ్లెస్ థింగ్. అది అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు అంతా మంచిగా ఉంటున్నాం. కానీ మంచిగా ఉన్నాక ఇంకేం ప్రాబ్లం ఉన్నది? ఆ వీడియో ఎందుకు అసలు? వీడియో దేనికి? జస్ట్ మా మధ్యలో విభేదాలు పెంచడానికి తప్ప దేనికి పనికిరాదు. విభేదాలు పెంచడానికి ఆ వీడియో పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఆ వీడియో అనేది దేనికి పనికిరాదు. ఎందుకంటే మేము కలిసి ఉంటున్నాం. ఇప్పుడు సరే కలిసి లేమంటే సరే ఆ వీడియో